హాయ్ అండి, క్రేజీ అవి ఛానల్లో ఈరోజు వచ్చేసి రాయలసీమ స్పెషల్ కోడిగుడ్డు కారం చేసి చూపిస్తానండి. పులుసు చాలా బాగుంటుంది టేస్టీగా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడి అవనిద్దామండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి, పసుపు వేసుకున్నాం. ముందుగా గుడ్లు ఉడికించి పెట్టుకున్నాను కదండి, ఇప్పుడు ఆ గుడ్లు అందులో వేసి ఫ్రై చేసుకున్నాం. గుడ్లు ఫ్రై అయిపోయాయి కదండి, ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకుందాం. గుడ్లు ఫ్రై చేసుకుని ఇలా బౌల్లోకి తీసుకున్నాం కదండి. ఇప్పుడు అందులోని కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. ఇది ఉల్లిపాయలు కొంచెం మగ్గాలండి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి, అందులోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం కదండి. ముందుగా ఒక టమాటో పెద్దది కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలండి. ఇది కూడా కలుపుకొని టమాటా మెత్తపడిన దాకా మగ్గించుకున్నాం. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. అలాగైతే టమాటో వేగంగా మగ్గుతుంది. రుచికి సరిపడిగా సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. టమాటాలు ఇలా మగ్గాయి కదండి. దీనిలోకి కారం, ఒక పెద్ద స్పూన్ కారం వేసుకోండి, స్పైసీగా ఉంటుంది. ధనియాల పొడి, అలాగే గరం మసాలా, ఇవన్నీ మసాలాలు కలుపుకుందామండి. మసాలాలన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుపు వేసుకోవాలండి. ఇప్పుడు కూర ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నాం.
కూర ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చిన దాకా కెరలించుకున్నామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇలా మరుగుతుంది కదండి పులుసు. ఇప్పుడు ఎగ్స్ వేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కూర దగ్గర పడిపోయింది. ఇందులో కొత్తిమీర వేసుకున్నామండి. ఇప్పుడు కలుపుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. కూర అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. కూర రెడీ అయిపోయిందండి. ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో పెద్ద సపోర్టింగ్గా ఉంటుందండి. వీడియోస్ చూస్తుండ్రు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ చేయడం లేదండి. బాయ్ అండి. బాయ్.